నిజాయితీ ఉండి నికార్సుగా ఉంటే తను ఏ తప్పు చేయకపోతే ఒక సందర్భంలో దీనికి సంబంధించి ఛాలెంజ్ వేయాల్సి వస్తే ఛాలెంజ్ వేస్తే అవతల 1000 మంది రాని 1,00,000 మంది రాని ఎంత సైన్యమైనా వచ్చినా ఎంతమంది మేధావులు వచ్చినా ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా మన సైడ్ నిజాయితీ ఉన్నప్పుడు నిప్పులాంటి మనుషులు మనం అయినప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇస్తాం, ఆ మాట కట్టుబడి ఉంటాం. కానీ తొడలు కొట్టి మీసాలు తిప్పి రాళ్ళు తీసుకురండి ఎంతమంది అన్న రండి చూసుకుందాం, నేను తప్పు చెప్పానని నా వైపు తప్పే లేదు, నికార్సైన జర్నలిజం నేను చేశానని చెప్పి తొడలు కొట్టినటువంటి వ్యక్తి మరి దెబ్బ తగలగానే దాడి జరగగానే మరి ఛానల్లో ఉన్నటువంటి ఏదైతే తను నిజాయితీగా చెప్పాను వాస్తవాలే చెప్పానని చెప్పి గొంతు చించుకొని అరిచినటువంటి ఆ జర్నలిస్ట్ మేధావి మరి ఎందుకనో తన ఛానల్ ఉన్నటువంటి అన్నీ కూడా డిలీట్ చేసేసాడు, కొన్ని తమ్మునేలు మార్చేశారు. మరి తప్పు చేయని వాడు అది అందులో నిజం ఉంటే డిలీట్ చేయకూడదు కదా, చేశారు. సో ఒక్కసారి చూడండి, దీంట్లో నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు. ఇది టైటిల్ ఇక్కడ ఉంది కదా, 15 hours ago. ఓకే, దీన్ని ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళ ఛానల్లోనే ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేస్తే తెలుస్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టాను, నా దగ్గర రాకపోతే ఆడియో లీక్ చేస్తే ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు. ఓకే, ఇక్కడ ఎక్కడా లేదు. ఒక్కసారి దీన్ని నేను ఫిల్టర్లోకి వెళ్ళి చూస్తాను. ఇక్కడ చూడండి, మహా న్యూస్ మాత్రమే చెక్ చేద్దాం. మనం ఫిల్టర్లోకి వెళ్తాం. చూడండి, నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్స్ ఎక్కడికి కావాలి వాళ్ళు చెప్తారు. మహా న్యూస్ నో రిజల్ట్ ఫౌండ్. చూడండి, చెక్ చేయండి. మీరు కూడా కావాలంటే ఏదైతే టైటిల్ పెట్టారో ఇదే టైటిల్ని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టి ఇక్కడ మహాన్యూస్ ఈ టైటిల్ పెట్టి మహాన్యూస్ అని పెట్టి ఫిల్టర్లో సెర్చ్ చేయండి. ఎందుకంటే మొత్తం వెతకాలంటే టైం పడుతుంది కాబట్టి ఒకటే మహాన్యూస్ ఒకటి సెర్చ్ చేయండి. అసలు నో రిజల్ట్ ఫౌండ్ అంటే డిలీట్. మరి నువ్వు నిజమే చెప్పినప్పుడు, నిజాయితీ ఉన్నప్పుడు, నిప్పులాంటి మనిషి అయినప్పుడు, నికార్సైన జర్నలిజం చేసినప్పుడు ఎందుకని డిలీట్ చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది డిలీట్? తప్పు ఒప్పుకున్నట్టే కదా. అండ్ ఇంకొకటి లైవ్లో కూడా చూడండి, నిన్న మొన్న పెట్టిన దాంట్లో కూడా చెక్ చేయండి. కొన్ని తమ్మునేల్స్ మార్చేశారు. మహావంశీకి డిప్యూటీ సీఎం పవన్ దిగజారిన కేసీఆర్ కేటీఆర్ మహావంశీ స్ట్రాంగ్ కౌంటర్, దమ్ముంటే సమాధానం చెప్పండి. సమాధానం చెప్పాలని వాళ్ళు వచ్చారు. మరి మీరు ఎందుకని దాన్ని డిలీట్ చేశారో మరి మీరు చెప్పాలి సమాధానం. ఛాలెంజ్ చేసినప్పుడు మరి సమాధానానికి ఆ ఛాలెంజ్ కట్టుబడి ఉండాలి కదా. లేము, కట్టుబడి ఉండం మనము. మన పవన్ కళ్యాణ్ గారేమో అక్కడ ఏం జరిగినా మొన్న సాక్షి మీద జరిగితే మాత్రం స్పందించలేదు మహానుభావులు. మహా న్యూస్ దాడిపి డిప్యూటీ సీఎం అండా మొత్తం మార్చేశారు. దెబ్బ పడగానే కొన్ని తమ్మునేల్స్ మార్చేశారు, కొన్ని డిలీట్ చేశారు, కొన్ని ప్రైవేట్లో పెట్టారు. మేబీ ప్రైవేట్లో ఉండి ఉంటాయి, ఓపెన్ అవ్వట్లేదు. మరి డిలీట్ చేశారో అట్లే పెట్టారో తెలియదు. కానీ వీళ్ళన్నీ సేకరించి పెట్టారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఎవరైనా ఎన్ని రోజులు భరిస్తారు చెప్పండి? సహనానికి పరీక్ష పెట్టినప్పుడు ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి వ్యక్తి కోసం నిన్న ఆంధ్రప్రదేశ్ సీఎం గారు డీసీఎం గారు స్పందించారు, రియాక్ట్ అయ్యారు. మళ్ళీ కంటతడి పెట్టుకున్నారంటే ఈయనకు ఫోన్ కూడా చేశారంట. సో ఆయన చెప్పింది నిజం కదా, నిజం మీద దాడి చేస్తారని చెప్పి ఆయన రియాక్ట్ అయ్యారు. మరి ఆ నిజమే అయితే ఈరోజు ఎందుకు డిలీట్ చేశారు? ఎందుకు ప్రైవేట్లో పెట్టారు? తమ్మునేల్ ఎందుకు మార్చారు? పైగా ఏమంటారు, ఈ దాడి వెనక వైసీపీ కూడా ఉంది, వైసీపీ ఇన్వాల్వ్ అయింది అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో మళ్ళీ పాలిటిక్స్ చెయ్యాలని చెప్పి ఇక్కడ చేపిస్తున్నటువంటి ఒక దాడి, మీడియా తన మీడియా చేత చేయిస్తున్నటువంటి ఒక దాడి ఇది. మీడియా చేత ఇక్కడ ఎవరైతే బలంగా ఉన్నారో ఆ నాయకులను అనగదొక్కేటువంటి ఒక ప్రయత్నం. ఇక్కడ వీళ్ళు బలంగా ఉండకూడదు బీఆర్ఎస్, అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి బలంగా ఉండకూడదు. తమకున్నటువంటి మీడియా చేత అనగదొక్కేటువంటి ఒక ప్రయత్నం. ఇదే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా కూడా అనగదొక్కేటువంటి ప్రయత్నం, తప్పుడు పోస్టు పెట్టేటువంటి ఒక ప్రయత్నం. వాస్తవాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ జగన్ గారికి ఏం సంబంధం? ఒకవేళ మీ మీద అటాక్ చేయాలనుకుంటే ఇప్పుడు కాదు, మీరు కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని, ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళను మొత్తం కూడా టార్గెట్ చేస్తూ నిన్న తమ్మునేల్స్ కూడా కొన్ని చూపించాను. భారతి గారికి సంబంధించి ఎంత దారుణంగా పెట్టారో. అలా పెట్టినప్పుడు వాళ్ళు ఎప్పుడో స్పందించే వాళ్ళు, రియాక్ట్ అయ్యేవారు. ఒక్కసారి కనుక జగన్ సైన్యం తలుచుకుంటే మీ అసత్య ప్రచారాలను ఖండిస్తూ విప్లవ జ్వాలన మీ మైకులు బద్దలు కొడతారు. అదే జగన్ సైన్యం తలుచుకుంటే మీ అబద్ధపు మీడియా కోటలు బద్దలవుతాయి. జగన్ సైన్యం కెరటాల సంగ్రామంలా ఎగిసి పడితే బీపీ మీటర్లు బద్దలే విధంగా బీపీలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఒక ఫేక్ న్యూస్ కట్ చేసి ఒక వీడియో రూపంలో మీ ఛానల్లోనో మీ యూట్యూబ్లోనో మీరు పెట్టుకోవచ్చు. కానీ దాని కౌంటర్గా వైసీపీ సోషల్ మీడియా ఆధారాలతో సహా ఇది ఫేక్ అని, అసలైనటువంటి నిజం ఇదని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి వదిలితే ఆ రికార్డులు బద్దలైపోతాయి, మీ అబద్ధపు కోటలు కూలిపోతాయి. వాళ్ళు తలుచుకుంటే
జగన్ సైన్యం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక మాట అన్న కూడా పడకుండగా స్వచ్ఛందంగా పనిచేసేటువంటి జగన్ సైన్యం ఉంది. ఇంకా వాళ్ళు మీ జోలికి రాలేదు. మీరు తప్పుడు పోస్ట్ పెట్టినా, తప్పుడు తమ్మునేల్స్ పెట్టినా, మీరు అసత్యపు ఆరోపణలు, అసత్యపు ప్రచారాలు, అసత్యపు డిబేట్లు పెట్టినా కూడా నిజాలు చెప్పేవరకే ఉన్నారు. వాళ్ళు దాడులు చేసే స్టేజ్కి రాలేదు. వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నిజాయితీ ఉంది, వాళ్ళ దగ్గర నిజం ఉంది కాబట్టి వాళ్ళు నిజాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కూడా మీరు అసత్యపు దాడులు మీరు చేస్తాం. మీ తప్పు పెట్టుకొని ఇక్కడ మీరు చేసిన దానికి సంబంధించి వాళ్ళ కడుపు మండి వాళ్ళు సహనం నశించి మీ మీద దాడి చేస్తే వైసీపీ ఉంది, వైసీపీ ఉంది, ప్రతిదీ వైసీపీనా? దేశంలో ఎక్కడ జరిగిన వైసీపీనా? వర్షం వచ్చి చెట్టు కూలిపోతే వైసీపీనా? ఎండ వచ్చిన వైసీపీ, వర్షం వచ్చిన వైసీపీ, మెరుపు వచ్చిన వైసీపీ, ప్రతిదానికి వైసీపీ 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 వైసీపీ. ఎన్ని రోజులు వైసీపీ అని చెప్తారా? ఈరోజు మీరు తప్పు చేశారు కాబట్టే ఒక్కసారి దాడి జరగగానే ఆ తమ్మునేల్స్ తీసేస్తారు, వీడియోలు ప్రైవేట్లో పెట్టేస్తారు, కొన్నిటికి తమ్మునేలు మారుస్తారు. ఎందుకంటే మీరు తప్పు ఉంది కాబట్టి. తప్పు లేకుండా నిజాయితీగా నికార్సిగా విలువైనటువంటి జర్నలిజం నువ్వు చేస్తానంటే ఎందుకని ఈరోజు మార్చాల్సి వచ్చింది అవి? ఇప్పుడు మీకు మీడియా స్వేచ్ఛ గుర్తుకొస్తుంది. ఇప్పుడు మీడియా మీద దాడి చేయడం అనేది మంచిది కాదు. చట్టపరంగా మనకు ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగం, కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిని వాడుకోవాలని ఇప్పుడు గుర్తుకొచ్చింది. వేరే మీడియా మీద దాడి జరిగితే మాత్రం సంతోషిస్తాం, నవ్వుతూ ఉంటాం, ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటాం. మనకి సిగ్గు అనిపించట్లేదు కొంచెమైనా? మనం అక్కడ కూర్చొని వెకిలి నవ్వుకుంటా ఆ పక్కన ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఎవరు అందంగా కనిపిస్తే ఇట్లా షేపులు చూపిస్తే ఎవరు అందంగా కనిపిస్తే వాళ్ళ ఏమంటారు కాల్ రికార్డ్ తీసుకోవడం, వాళ్ళకి ఫోన్ చేయడం, ఎక్కడికి తీసుకెళ్తారో ఇవన్నీ మళ్ళీ తెలియదు అంటారు. మనం ఊహించుకొని ఒక సినిమా వేసేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేసి ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ఫోన్ చేశారు, ఎక్కడ జరిగారు, ఏ హోటల్కి పోయారు, ఎవరెవరు పోయారంటే అది చెప్పాం, మాకు తెలియదు. ఎందుకంటే లేదు కదా. ఉంటే చెప్తాం, ఆధారం ఉంటే చెప్తాం. ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, అది ప్రపంచం మొత్తానికి తెస్త నిజం. రాత్రికి అస్తమిస్తాడు, అది నిజం. మరి వీళ్ళు చెప్తున్నది అబద్ధం. తిమ్మిని బమ్మిని చేస్తూ ఉన్నారు. ఆ అబద్ధం ఉంది కాబట్టే ఈరోజు ఇవన్నీ డిలీట్ చేశారు. ఇప్పటికైతే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎక్కడైనా సరే మీరు ఏ ఛానల్లో చూడండి, వాళ్ళ దాంట్లో చూడండి, ఎక్కడైనా చూడండి, కింద కామెంట్స్ ఒక్కసారి చూడండి, కామెంట్స్ గమనించండి చాలు. ప్రజల యొక్క అభిప్రాయం ఏంటని తెలిసిపోతుంది. ఒక్కరు కాకపోతే ఒక్కరైనా అవును తప్పు కదా అన్నటువంటి పరిస్థితి ఉందా? ఒక్కసారి చూడండి. నేను చెప్పడం కాదు, మీరే గమనించండి. సోషల్ మీడియా వేదికగా ఎక్కడైనా ఏ ఛానల్ అన్నా ఓపెన్ చేసి మీరు చూడండి. నేను ఆ ఛానల్ ఈ ఛానల్ ఏదైనా ఓపెన్ చేసి చూడండి, దాని కింద గమనించండి. వాస్తవాలు అనేది మీకు అర్థమవుతాయి. పదే వైసీపీ అస్తముంది, వైసీపీ అస్తముంది అని చెప్పకండి. వాళ్ళు ఒకసారి తలుచుకుంటే బ్రేకింగ్ న్యూస్లు కాదు, మీ మైకులు బ్రేక్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి.